తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా ఎన్ఎల్సి టౌన్షిప్లోని విల్లుడయాన్పట్టు మురుగన్ కోవిల్ వద్ద ఉన్నాం ప్రస్తుతం మనము. సాధారణంగా తమిళనాడు మొత్తంలో మురుగన్ కోవిల్లో ఎక్కడ చూసినా మురుగన్ ఆయుధం వేల్గా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా విల్లు పట్టుకొని ఉంటాడు మురుగన్. అందుకనే ఈ టెంపుల్కి విల్లుడయాన్పట్టు శ్రీవల్లి దేవసేన మురుగన్ కోవిల్గా పేరు తెచ్చుకున్నారు. భారతదేశంలో హిందూ ఆలయాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కనిపిస్తాయి. తమిళ ప్రజలు ఎక్కువగా మురుగన్ను కొలుస్తారు. వివిధ దేవాలయాలలో దేవుణ్ణి కార్తికేయ, స్కంద, వడివేల మరియు మురుగా వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. తమిళనాడులోని కడలూరు జిల్లా విల్లుడియాన్ పట్టు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామి చేతిలో దండం కనిపిస్తుంది. కానీ ఈ ఆలయంలో మాత్రం సుబ్రహ్మణ్య స్వామి చేతిలో విల్లు కనిపిస్తుంది. దీంతో ఈ స్వామిని విల్లుడియాన్ పట్టు శివ సుబ్రహ్మణ్య స్వామిగా భక్తులు కొలుస్తారు. ఈ ఆలయం దాదాపు 800 ఏళ్ల క్రితం నిర్మించినట్టు స్థానికులు చెబుతారు. రకరకాల శిల్పాలతో ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఇక ఈ ఆలయం వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి తన 2 భార్యలలో ఒకరైన దేవసేనను వివాహం చేసుకునేందుకు ఇక్కడికి వచ్చారు అని స్థానికులు చెబుతారు. ఈ ఆలయాన్ని సందర్శించిన వారికి త్వరలో వివాహం జరుగుతుందని నమ్ముతారు. దేవసేనాని కళ్యాణం చేసుకునేందుకు మురుగన్ ఇక్కడికి రావడం జరిగింది. దేవతలు, మునులందరూ కూడా మురుగన్ కోసం వెతికినప్పుడు ఇక్కడ జ్యోతి స్వరూపంగా వెలిసి కనిపించారు దేవసేన వల్లి సమేతంగా. అందుకే ఈ టెంపుల్కి శ్రీవల్లి దేవసేన సమేత విల్లుడయాన్పట్టు మురుగన్ కోవిల్గా పేరు సంపాదించుకున్నాడు. ఇక పల్లవ చోళ రాజుల సమయంలో ఈ ఏరియా అంతా కూడా దట్టమైన అడవితో నిండి ఉండేది. ఇక్కడ చాలా ఆవులు, గేదెలు కూడా ఉండేవి. అయితే కొన్ని రోజులుగా ఆవులు, గేదెలు పాలు ఇవ్వకపోవడంతో అక్కడ ఊరి ప్రజలకి, రాజుకి సందేహం రావడంతో ఒకరోజు ఆవులని, గేదెలని ఫాలో అయ్యి వచ్చినప్పుడు ఇక్కడ పాలు ఇవ్వడం చూశారు. సో గడ్డపార పెట్టి ఇక్కడ ఏముంది అని తెలుసుకోవడానికి తవ్వినప్పుడు మురుగన్ విగ్రహం బయటపడింది. అక్కడ ఆ తవ్విన ఏరియా నుంచి, తవ్విన ప్రదేశంలో కూడా రక్తం బయటికి వచ్చింది అని కూడా తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా ఇక్కడ విశేషంగా ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తుంటారు. ఇక ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వేటగాడిలా తన 2 భార్యలతో భక్తులకు దర్శనమిస్తాడు. దీంతో ఈ ఆలయానికి విల్లుడియానపట్టు మురుగన్ కోవిల్గా ప్రసిద్ధి చెందింది. అభిషేకం, షష్ఠి రోజు, అలాగే మంగళవారాలు, ఉత్తర ఫాల్గుని రోజు కూడా చాలా ప్రత్యేకమైన పూజలు జరిపిస్తుంటారు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి ఊరి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి విల్లుడయాన్పట్టు శ్రీవల్లి దేవసేన మురుగన్ కోయిల్లో వారి కోరికలు చెప్పిన వెంటనే అవన్నీ కూడా తీరుస్తారు అని కూడా వీరందరి నమ్మకంగా మనకి తెలుస్తుంది. అది మాత్రమే కాదు, ఎన్ఎల్సి నుండి ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతున్నటువంటి విశేషమైన పూజలు అక్కడ అధికారులు, అలాగే ఎన్ఎల్సి సిఎండి కూడా పాల్గొంటారు. వారి కుటుంబ సభ్యులతో, అధికారులతో ఈ టెంపుల్లో జరిగే అటువంటి కావడి కార్యక్రమాలకి, ఉత్సవాలకి అందరూ అధికారులు కలిసి పాల్గొంటుంటారు. ఇక్కడ అభిషేకము, ఉదయం నుండి పూజలు కూడా చేస్తుంటారు. నైవేలి ప్రాంతంలో లిగ్నైట్ తవ్వకాల కోసం భూసేకరణ జరుగుతున్న ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. అయితే ఈ ఆలయానికి ఎంతో మహిమ ఉండడంతో ఆ గుడిని కదల్చకుండా తవ్వకాలు చేపట్టారు. ఇక ఈ ఆలయం నిర్వహణ కూడా நைவேலி லிக்னைட் கார்பரேஷன் చూసుకుంటోంది. வில்லுடையான்பட்டு கோயில் இங்கே இருக்கு. இங்கே ரொம்ப ஸ்பெஷல் என்னன்னு கேட்டிங்கன்னா 1008 காவடி தான் இங்கே ரொம்ப ஸ்பெஷலு. நான் எங்கள் அப்பா சின்ன வயசுலேருந்தே நான் இங்கே கும்பிட்டுட்ருக்கேன். இந்த கோயிலில் 4வது படிக்கிறதுலேருந்து நான் இந்த கோயிலுக்கு வந்துக்கிட்டு இருக்கேன். எங்கள் அம்மா, எங்கள் அப்பா இங்கே இந்த ஊர் தான். இப்போ எனக்கு 50 வயசு ஆகுது. எனக்கு நான் கார்த்திகை மாதம் ஆச்சுன்னா இங்கே விளக்கு போடாமல் நான் வீட்டிலே கூட விளக்கு ஏற்ற மாட்டேன். அவ்வளோ ஒரு பவரான சாமி, பவர்ஃபுல் சாமி இவங்க. முத்தை தருபத்தி திருநகையத்தி கிரை சத்தி சரவண முத்தி குருவித்து குருபர என ஓதும் முக்கட்பரமர்க்கு சுருதியின் முற்பட்டது கற்பித்திருவர் 30 முவர்க்கத்தமரர் மடிபேன 10 தலை தத்தக்கணைதொடு ஒற்றை கிரி மத்தை பொருதொரு பட்ட பகல் வட்டத்திகிரி இரவாக பத்தற்கிரதத்தை கடவிய பச்சை புயல் மெச்சத்தகு பொருள் பட்சத்தொடு ரட்சி தருவது ஒரு நாளே முருகன் அருள்வது ஒரு நாளே.
நாங்கள் இங்கே வந்து சுவாமி கிட்ட நம்ம அது கேட்கணும் இது கேட்கணும்னு வருவோம். ஆனால் இப்போ வந்து அவர் வந்து எல்லாமே அவர் தான், நமக்கு என்ன தேவையோ அது அவர் கொடுப்பார் அப்படின்ற நிலைமைக்கு தான் நாங்கள் இப்போ வந்துட்டுருக்கோம். அது வந்து அவர் கொடுத்த அருள் தான். நம பார்வதி பதஜே ஹர ஹர மகாதேவா. தென்னாருடைய சிவனே போற்றி, தென்னாற்றவர்க்கும் இறைவா போற்றி. வெற்றிவேல் முருகனுக்கு அரோகரா. சதாசிவ சமாரம்பாம் ஸ்ரீகண்டாச்சாரிய மத்தியமாம் அஸ்மத் ஆச்சாரிய பரியந்தாம் வந்தே குரு பரம்பராம் சர்க்குரு சரணாரவிந்தாம் வியான் நமஹ. கடலூர் மாவட்டம் குறிஞ்சிப்பாடி வட்டம் நெய்வேலி நகரம் வேலுடையான்பட்டு அருள்மிகு சிவசுப்பிரமணிய சுவாமி திருக்கோயில். இந்த திருக்கோயிலானது சுமார் 700 ஆண்டுக்கு முன்பாக தோன்றப்பட்டது. 700 ஆண்டுக்கு மேலாக தோன்றப்பட்டது. இவ்வாலயம் பல்லவர் காலத்தில் உருவாக்கப்பட்டது என்று தெரியப்பட்டு வருகிறது. இவ்வாலயத்தில் சுயம்பு மூர்த்தியாக முருகப்பெருமான் எழுந்தருளி வேண்டுவார்க்கு வேண்டிய அருள்களை அள்ளித்தருகிறார். முன்னொரு காலங்களில் இந்த பகுதி அடர்ந்த காடாக உள்ளது. அப்பொழுது பசுமாடு வந்து பால் கறந்து புற்றிலே நித்தியப்படி வந்து பால் கறந்துட்டே போயிட்டே இருந்தது. அப்போ அந்த பல்லவர் மன்னர் வந்து பார்த்துட்டு, என்னடா அது பசுமாடு டெய்லி வந்து பால் கறக்க மாட்டேங்குது, வந்து பார்க்குறாரு. அன்றைக்கி பின்னாடியே வந்து அவர் பார்க்குறாரு, பால் நம்ம பசுமாடு வந்து கம்மியாக பால் கறக்குது, என்னடா அது அப்படின்னு வந்து சுவாமி பார்க்குறாங்க. அந்த புற்றில் கறந்து விட்டு போகுது. அப்புறம் என்ன பண்ணுறாங்க, ராஜா அவங்களோட ஆட்கள் சேனையோடு வந்து அந்த இடத்துல இதை கிடப்பாறையால் குத்தி பார்க்குறாங்க. குத்தமோ ரத்தம் வருது பீச்சுண்டு. புத்தில் பார்த்தீங்கன்னா அப்புறம் முருகப்பெருமான் அந்த இடத்துல இருக்கார். அதுக்கப்புறம் தான் இந்த இடத்துல அவங்களோட காலத்தில் இந்த இடத்துல பல்லவர் மன்னர்களால் கட்டப்பட்ட திருத்தலம். இங்கே வந்து வேல் இடுப்பிலை சுரிகம் வெள்ளி தேவேசன அம்பாளுடன் வீற்றிருந்து கடலூர் மாவட்ட பகுதியில் சுமார் 40-50 கிராமத்துக்கு மேலாக 2009లో విలుడియాన్ పట్టు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఈ కుంభాభిషేకంలో పాల్గొనేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఇక ఈ ఆలయానికి తమిళనాడు ప్రభుత్వానికి చెందిన మంత్రులతో పాటు అధికారులు వస్తారు. పిల్లలు లేని వారికి ఏదైనా కోరికలుంటే ఆ సమస్యలన్నీ కూడా ఇక్కడ చెప్పుకుంటే వెంటనే తీరుస్తారు అని కూడా ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజల నమ్మకం. ఈ నెయ్వేలి విల్లుడయాన్పట్టు శ్రీవెల్లి దేవసేన మురుగన్ కోవిల్ అంటే చాలా ఫేమస్ అని కూడా చెప్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా పెద్ద ఎత్తున కావడి తీసేది ఈ టెంపుల్లోనే అని కూడా మనకి తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్.